సౌందర్యలహరి శ్లోకం 3 భావము భావార్థం. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. తల్లి జగజ్జనని నీ పాద పద్మ పరాగమం అవిద్యానాం అజ్ఞానులకు, అంతస్థిమిర లోపల ఉన్న చీకటికి, మిహిరద్వీప నగరి సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము, జడానాం అలసులకు మందబుద్ధి గలవారికి, చైతన్యస్తబక జ్ఞానమను పుష్పగుచ్చము నుండి వెలువడు, మకరంద శృతిఝరీ నిరంతర చైతన్యధారగా వెలువడు తేనెధారల ప్రవాహము, దరిద్రాణం దరిద్రుల పట్ల, చింతామణి గుణనిక చింతామణుల వరుస, జన్మజలధౌ సంసార సముద్రమునందు, నిమగ్నానాం మునిగి సతమతమగు వారి పట్ల, మురరిపు వరాహస్య విష్ణుమూర్తి ఎత్తిన ఆదివరాహ అవతారమూర్తి యొక్క, దంష్ట్రాభవతి కోర వంటిది అగుచున్నది. తల్లి జగజ్జనని నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించు పట్టణము వంటిది, మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమను తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది, దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది, సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి విష్ణుమూర్తి అవతారమైన ఆదివరాహపు కోర వంటిది. వరాహమూర్తి ఈ కోరతోనే సముద్రమున దిగబడి ఉన్న భూమిని పైకి ఉద్ధరించి సంరక్షించెను. జగన్మాత నీ పాదంపై ఉన్న ఒక్క రేణువు అజ్ఞానమనే వ్యాధికి పరమౌషధం. తిమిరాంధకారములో ఉన్నవారికి నీ పాదరేణువు సూర్యకాంతి వలె దారి చూపుతుంది. నీ పాదరేణువు జడత్వంతో ఉన్నవారికి ఆత్మప్రబోధాన్ని, దరిద్రులకు ఐశ్వర్యాన్ని, ఈ భవసాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరహావతారంగా ఉద్ధరిస్తుంది. అమ్మా, నీ పాదకమల పరాగరేణువు ఉన్నదే, అది అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారికి సూర్యుడు ఉండే పట్టణము, మందబుద్ధులకు చైతన్యమనే కల్పవృక్ష పుష్పగుచ్చము యొక్క తేనె, దరిద్రుడి పాలిట చింతామణుల ప్రోగు, సంసార సాగరంలో మునిగిపోతున్న వారికి యజ్ఞవరాహ రూపి అయిన విష్ణువు యొక్క కోర. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.